తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి చేయనున్నామని, ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. 2019 సంవత్సర తిరుమల మాస్టర్ ప్లాన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. భక్తులు నడిచి వెళ్లే విధంగా ఫుట్ పాత్లను ఏర్పాటు చేస్తాం, మల్టీలెవెల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో కడుతున్న బిల్డింగ్స్ టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కట్టాలని అర్బన్ డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మనము అభివృద్ధి చేయాలి. తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రకారం 2019లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా తిరుమల కోసం తయారు చేయడం జరిగింది. సో అది ఇంప్లిమెంట్ కావడం లేదు, అది ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. టీటీడీలో లేకపోతే తిరుమలలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం జరగడం లేదు. ఈవోనో లేదా చీఫ్ ఇంజనీరో లేకపోతే ఎవరో ఇక్కడ కట్టేద్దాం, ఏదో కడదాం అనుకున్నాం రెస్ట్ హౌస్, ఇది ఇక్కడ కట్టేద్దాం, లేదా ఈ రోడ్ వేసేద్దాం, ఇక్కడ క్యూ లైన్ కట్టేద్దాం అనే పరిస్థితి ఉంది తప్ప ఒక ప్రణాళిక ప్రకారం తిరుపతి అభివృద్ధి జరగడం లేదు. సో 2019లో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే. పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. సో పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది, అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి. ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది. తిరుమల క్షేత్రం